మానవత్వం మంటగలుస్తుంది. మనిషికి మనిషి సాయం చేసే రోజులు పోయాయి. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఆ డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సమాజంలో జరిగే నేరాల్లో 99% డబ్బు కోసం జరిగేవే. తాజాగా హైదరాబాద్లో ఓ అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ఇంటి అద్దె కట్టనందుకు యువతి ప్రాణాలు తీయబోయాడు ఓ కిరాతకుడు. ఇంటి అద్దె కట్టని యువతి, కత్తితో దాడి చేసిన యజమాని. డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అన్నారు అప్పుడు. కానీ అదే డబ్బు కోసం ప్రాణాలు తీస్తుంటే మనుషులు ఎలా శాశ్వతమని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఒక నెల ఇంటద్దె కట్టకపోతే ప్రాణాలు తీసేంత వరకు వెళ్లిందే. అత్తాపూర్ హసన్ నగర్ లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు గడవడం కూడా వారికి కష్టంగా మారింది. అయితే అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని అడగడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం చేతిలో నగదు లేదని, మరికొన్ని రోజుల్లో చెల్లిస్తామని బాధిత కుటుంబం చెప్పింది. వారి సమాధానం నచ్చని ఓనర్ డబ్బుల గురించి పదే పదే అడిగాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. కరెంట్ కట్ చేయడంపై బాధిత కుటుంబం యజమానిని ప్రశ్నించింది. రెంట్ కడితేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తానని అతను తెగేసి చెప్పాడు. ఇదే విషయమై ఓనర్ కు ఆ కుటుంబానికి వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే ఇంటిని ఖాళీ చేయాలంటూ యజమాని గొడవకు దిగాడు. చిన్న విషయం కాస్త ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన యజమాని అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడికి తెగబడ్డాడు. విచక్షణ రహితంగా యువతి తల, చేతిపై కత్తితో పొడిచి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దె కట్టకుండా తమనే వేధిస్తున్నారంటూ ఇంటి యజమాని మరోలా చెప్పుకొచ్చాడు. ఎవరైనా అద్దె కట్టకపోతే ఖాళీ చేయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. డబ్బు విషయంలో కొంతమంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న మనిషికి చేతనైతే సాయం చేయాలి కానీ చావగొట్టకూడదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.